ప్రియమైన ఏల్కూరు మండల కేంద్రంలో ఈవోగా సమ్మె చేస్తున్న సోదరిమణులందరికీ ఈరోజు చాలా సంతోషమైన వార్త చర్చలు జరిగిన అన్నగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూశారు, గత మీరు 10 రోజులు అంటే ఈరోజు 9-8 రోజుల దాకా చాలా ఇబ్బంది పడ్డారు. మరి మీ సమ్మె వాతావరణం 8 రోజులు పడ్డ ఇబ్బంది దేవుడు కూడా భగవంతుడు కూడా చూసిందనుకుంటా. ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉన్నది. అంటే ఒక రకంగా చల్లగా ఉందంటే సమ్మెలో సఫలమైతే పర్లేదు, విఫలమైతే రమేష్ గారికి చెబుతున్న టెంట్ కూడా వాటర్ ప్రూఫ్ టెంట్కి కోసం సిద్ధంగా ఉండండి. సంతోషం. అంటే ఈ టెంట్ పనికిరాదు కదా. ఒక్క విషయం అంటే ప్రియమైన సోదరిమణులారా, మీ మండల నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. కొన్ని మండలాల్లో ఏంటి లేక వాళ్ళే ఘర్షణ పడి ఇలా కారపల్లిలో కూర్చునే పరిస్థితి లేదు. రమేష్ అన్న ఎప్పటికప్పుడు ఆయన లీడర్ అయినప్పటికీ మీ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుండి ఈ మండలమే కాదు చుట్టుపక్కల మండలాలకు సలహాలు ఇచ్చుకుంటూ సూచనలు ఇచ్చుకుంటూ కూడా వెళ్తున్నారు. అయితే పొద్దున నేను పేరు చెప్పలే కానీ, పార్టీ పేరు చెప్పను, వాళ్ళ పేరు చెప్పలే కానీ, అంటే ఒక అవగాహన లేని అజ్ఞాని మాట్లాడే మాట మీ అందరి ముందు తీసుకొస్తా ఉన్నాను. మీరు పోయి రోజు ఆడ కూర్చుంటున్నారు. ఇలా వాళ్ళకి నిజంగా 5,000 జీతాలు అయితేనే వాళ్ళు ఆగట్లేదు. రేపు వాళ్ళు అడిగిన 26,000 అయితే అసలు మీ యూనియన్కి వస్తారా, మీతో ఉంటారా, పర్మనెంట్ అయితే వింటారా అన్న పరిస్థితి ఉంది. అది అధికార పార్టీ ప్రతిపక్ష పేరు కూడా చెప్పరు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు, చట్టాల మీద అవగాహన లేదు, కార్మిక సంఘాలపైన అవగాహన లేదు. మరి అలా ఆయన ఎవరితో మాట్లాడుతుండో ఆయనకు తెలియదు. అంటే మంకిరికృష్ణ అంటే తనతో రోజు సరదాగా మాట్లాడి జోకులేసే వ్యక్తిగానే భావిస్తుండో. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తి, ఈ ట్రేడ్ యూనియన్ల మీద అవగాహన వ్యక్తి అనుకోలే. అప్పుడు చెప్పే సమాధానం నేను, అన్నా నీకు అవగాహన లేకపోతే తెలుసుకో, నీ ఊళ్ళో పెద్ద లీడర్ కావచ్చు, కానీ ఇవాళ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీలో 50,000 నుంచి లక్షల రూపాయలు తీసుకుని ఆర్టీసీ కార్మికులు కూడా ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా ఉంటున్నారు. వారంతా ఏఐటీసీ కార్మికులు. ఇవాళ సింగరేణిలో 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ ఏ కార్మిక సంఘం ఉండదు, అక్కడ మీ ఐఎన్టీసీ ఉండదు. ఇంకా టీఆర్సీ ఎవరు అధికారం ఉంటే వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళకి పోటీగా ఉండేది మా ఏఐటీసీ. ఇలా మన తెలంగాణ మన సింగరేణి ఎలక్షన్లో కూడా మొన్న ఇంత ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కూడా అక్కడ గెలిచింది ఎవరిని ఎంచుకున్నారా అంటే ఒకసారి మీరు తెలుసుకోండి. అక్కడ కూడా ఏఐటీసీని. అంటే 1,50,000 జీతగాళ్ళు ఉన్నా, జీతం తీసుకుంటున్నా కూడా అక్కడ వాళ్ళు ఏఐటీసీకి ఉంటున్నారు. అంటే వాళ్ళ అవగాహన అజ్ఞానం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పాలనలో ఎవరున్నా, కేంద్ర పరిపాలనలో ఎవరున్నా వీళ్ళందరికీ సమాధానం చేయగలరు చెప్తే ఒక ఏఐటీసీకి ఉందని చెప్పేసి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు ఎంచుకోకుండా అటు ఎంప్లాయీస్ ఆర్టీసీలో కానివ్వండి, ఇక్కడ వచ్చే సింగరేణిలో కూడా ఏఐటీసీని గెలిపించారు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడున్న మరి ఈ పాలకవర్గం ఉన్న పార్టీ నాయకులు వీళ్ళు 5,000 జీతాల నుంచి 5,000 నుంచి 20,000 వస్తే వీళ్ళెవరు ఏ యూనియన్లో పనిచేయరు, అది ఏఐటీసీ కాదు, చేతిలో ఉండరు అనుకుంటున్నారు. అంటే ఇది వాస్తవా సోదరిమణులారా ఒకసారి చెప్పండి. రమేష్ గారు, ఇది వాస్తవా? మీ ఉద్యోగాలు పర్మనెంట్ అయితే ఏ యూనియన్తో టచ్లో ఉండరా చెప్పండి అమ్మా. ఉండరా? కార్మిక సంఘాల ఐక్యత. అది ఒక విషయాన్ని గుర్తుండే. అవగాహన లేని అజ్ఞానాన్ని మన సర్పంచులు కల్పించుకోవడం కాదు. మీలాంటి రాబోయే రోజుల్లో గ్రామ దీపికలకు ఉన్న మీ కుటుంబాల నుంచే మీరు ఏ పార్టీ మాట్లాడగానే వాళ్ళ నుంచే మీరు మీ సర్పంచులుగా ఎంపీటీలుగా గెలిచినట్టయితే అలాంటి మూర్ఖులతో మనం వచ్చి ప్రసంగాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వస్తున్నారు, ఇక్కడికి వస్తారు, సరే నేను కూడా అదే అనుకోండి, కానీ ఫోటో దిగుతారు, రేపు పేపర్కి వస్తారు, విలేకరులు